తెలంగాణ కాంగ్రెస్ లో అలజడి రేగింది. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి సెగలు బయటకు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓ మంత్రిపై 10 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. హైదరాబాద్లోని ఒక హోటల్లో 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల రహస్య భేటీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆరా తీశారు. ఎమ్మెల్యేలకు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి మాట్లాడారు. తనను కలవాలి అని ఆ ఎమ్మెల్యేలను మహేష్ కుమార్ గౌడ్ కోరారు. అందుబాటులో ఉన్న మంత్రులతోటి సీఎం రేవంత్ కూడా సమావేశమై ఇదే అంశంపై మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య సమన్వయం కుదిర్చే పనిలో కాంగ్రెస్ పెద్దలున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్కి ఏమైంది? మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదా? ఎమ్మెల్యేలను మంత్రులు లైట్ తీసుకుంటున్నారా? మంత్రుల తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారా? ఓ మంత్రికి వ్యతిరేకంగా 10 మంది ఎమ్మెల్యేలు ఏకంగా తిరుగుబాటు జెండా ఎగరేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ కాంగ్రెస్లో మళ్లీ కయ్యాలు మొదలయ్యాయి. అయితే ఎప్పుడు ఓపెన్గానే విమర్శలు చేసుకునే కాంగ్రెస్ నేతలు గతానికి భిన్నంగా ఇప్పుడు రహస్య సమావేశాలు నిర్వహించడం అలజడి సృష్టించింది. నిన్న హైదరాబాద్లో ఓ హోటల్లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. ఓ మంత్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరేశారు. సదరు మంత్రి తనకు తెలియకుండానే తమ నియోజకవర్గంలో భూములు రెగ్యులరైజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సానుభూతి పరులకు పనులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఓ 2 ఎమ్మెల్యేలు ఆ మంత్రి వ్యవహారంపై 2 రోజుల క్రితమే సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. మంత్రిపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేయడంతో పార్టీ అలర్ట్ అయ్యింది. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు టచ్లోకి వెళ్లారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వారికి ఫోన్ చేసి తనను కలవాలని సూచించారు. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరబడడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో అందుబాటులో ఉన్న మంత్రులతోటి భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. ఇక మీదట ఆయా నియోజకవర్గాల్లో జరిగే పనులను ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు తెలియజేయాలని సూచించారు రేవంత్ రెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, నిన్న ఓ హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయిన ఇష్యూ ఈరోజు హాట్ టాపిక్గా మారింది. మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు రాష్ట్ర కాంగ్రెస్లోనే ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చర్చ అంతా కూడా దీనిపైనే కేంద్రీకృతమైంది. ఈవెన్ సీఎంతో పాటుగా పీసీసీ చీఫ్ కూడా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. పీసీసీ చీఫ్ సైతం ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో సమావేశమయ్యారు. 10 మంది ఎమ్మెల్యేలు అనుకున్నారు, చివరకు 8 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. వీరికి సంబంధించి జిల్లాలో మంత్రులకు సంబంధించిన వ్యవహారాలు, అట్లాగే హైదరాబాద్కు సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో ఒక మంత్రికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్పై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. సదర్ ఎమ్మెల్యే అంతకు ముందే సీఎంను కూడా కలిశారు. సీఎం కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా కూడా తనకు జరిగిన ఆ ఇష్యూకు సంబంధించి సీఎంకు కంప్లైంట్ కూడా చేశారు. కాకపోతే అది కాకుండా 8 మంది ఎమ్మెల్యేలతో సమావేశం అవడం అయితే ఇప్పుడు పార్టీ సీరియస్గానే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం కూడా సీరియస్గానే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన స్పెషల్గా సమావేశాన్ని ఐట్రిపుల్సీలో నిర్వహించారు. బడ్జెట్ సమావేశంలో భాగంగానే ఈ చర్చ కూడా వచ్చింది. జిల్లాలలో స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అట్లాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య గ్యాప్ రాకుండా నడుచుకోవాల్సిన అవసరం ఉంది, గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు ఎక్కడ కూడా గ్యాప్ ఉన్నా నా దగ్గరికి రండి, లేకపోతే పీసీసీ చీఫ్ దగ్గరికి వెళ్ళండి, వారు సెట్ చేస్తారు అని కూడా సీఎం చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఈ ఎమ్మెల్యేల వ్యవహారం, 8 మంది ఎమ్మెల్యేల డిన్నర్ పార్టీ వ్యవహారం అయితే ఇప్పుడు సంచలనంగానే మారింది అని చెప్పుకోవచ్చు. కొంతమంది ఎమ్మెల్యేలు మేము వెళ్ళాము, మేము పార్టీలో పాల్గొన్నాము, అది పార్టీ కాదు క్యాజువల్ డిన్నర్ అని చెప్తున్నారు. ఏ మంత్రికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ మేము మాట్లాడలేదు, కేవలం ఫస్ట్ టైం ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరం కూడా కలుసుకున్నాం అనేది అయితే ఒక వర్షన్ ఉంది. కాకపోతే బయటకు జరుగుతున్న ప్రచారం అయితే ఇది కేవలం ఒక మంత్రిని టార్గెట్గా చేసుకుని జరిగిన సమావేశంగానే చెప్తున్నారు. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఇదొక కల్లోలంగానే చెప్పుకోవచ్చు. సంవత్సర కాలం దాటిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అవ్వడం, ఈవెన్ సీఎం చెప్పినా వినకపోవడం, పీసీసీ చీఫ్ స్వయంగా ఫోన్ చేయాల్సి రావడం అయితే కాంగ్రెస్ పార్టీకి ఇదొక పెద్ద ఛాలెంజ్గానే చెప్పొచ్చు. రైట్ ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అలాగే పార్టీలో ఎలాంటి లుకలుకలు ఇటీవల బయటకు వస్తున్నాయి, దానికి సంబంధించి రెస్పాండ్ అవుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పరిగణించి ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 7,500 రూపాయలు, అది కూడా మళ్ళీ ఈయన చెప్పిన లెక్క ప్రకారం అయితే మరి తప్పకుండా 15,000 రూపాయలు మీకు అక్కడ కూడా బాకీ ఉన్నాడు. అదే విధంగా మీకు మొదలు
మొదటి విడత యాసంగి 2023 కూడా ఎకరానికి 2500 బాకీ ఉన్నాడు. మొత్తం కలిపి సంవత్సర కాలంగా ఒక్కొక్క ఎకరానికి ఒక రైతు బంధు విషయంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎకరానికి 17,500 రూపాయలు ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది. మీకు 4 ఎకరాలు ఉన్నదనుకో పొలం, ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి మీకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఈ సంవత్సర కాలానికి 17,500 ఒక ఎకరం, 2 ఎకరాలకు 35,000, 4 ఎకరాలుంటే 70,000 రూపాయలు మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉన్నది. వీళ్ళు ఓట్లు అప్పుడే దొరుకుతారు, మళ్ళా ఓట్లు అయిపోయినంటే మళ్ళీ దొరకరు. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ రేపు మీ తాండాలో కూడా ఎలక్షన్ ఉంటుంది, మీ మండలం చౌడాపూర్లో కూడా ఎలక్షన్ ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రైతు బంధు డ్రామా. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ వేసినట్టు చేసిండ్రు పైసలు, మళ్ళీ గాయం. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ డ్రామా. ఎలక్షన్లు బంద్ అయినాయి అంటే మళ్ళా దొరకరు. అందుకే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా, మళ్ళీ ఓట్లకి ఇంటింటికి అడగండి, ఏమాయ కొడక మరి వానకాలం రైతు బంధు పైసలు ఏమాయ అడగండి. మొత్తం ఒక్కొక్క ఎకరానికి 17,500 బాకీ ఉన్నాడు కదా, ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి అని అడగండి. మొత్తం 17,500 ఇచ్చేదాకా దయచేసి ఖచ్చితంగా రైతన్నలు పట్టుబట్టాలి. గట్టిగా మీ సప్పట్లతో రేవంత్ రెడ్డికి మీ నిరసన చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మా ఆడబిడ్డలు కూడా మీకు రేవంత్ రెడ్డి గారు 1-2 కాదు 12-13 నెలలకు 2,500 రూపాయలు చొప్పున బాకీ ఉన్నాడు. 30,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అడగాల మీరు, ఏమాయ కొడుక మరి 30,000 ఎప్పుడు ఇస్తావు, మరి అది ఇచ్చినాకనే మాట ఓటు అడుగు అని ఖచ్చితంగా అడగాలి. లగ్గమైన ఆడపిల్లలు ఈ సంవత్సర కాలంలో ఉంటే అన్న మరి తులం బంగారం ఏది అని అడగాలి. ఇట్లా మనం అడగకపోతే ఆ మహానుభావుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి అర్థం ఉండదు. ఎందుకంటే రాజ్యాంగమే మనకు వాక్ స్వాతంత్రం కల్పించింది, మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కునిచ్చింది, మాట తప్పిన వాళ్ళని నిలదీసే హక్కునిచ్చింది. ఖచ్చితంగా ఆ మహానుభావుడు చూపెట్టిన బాటలో నడుద్దాం. ఏ సమాజం కోసం అయితే అంబేద్కర్ గారు కలలు కన్నారో, నిజంగా కూడా ఇందాక తమ్ముడు సంజీవ్ మాట్లాడుతూ చిన్న కులం పెద్ద కులం అని మాట్లాడాడు. చిన్న కులం పెద్ద కులం ఏముండదు, చిన్న గుణం పెద్ద గుణం ఉంటది. రేవంత్ రెడ్డి లెక్క చిన్న గుణం ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కడ ఏ కులంలో ఉంటున్నా పెద్ద గుణం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవాళ పెద్ద గుణం ఉన్న బిడ్డలు ఉన్నారు కాబట్టే దాస్యానాయక్ తాండాలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచిరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం ఇవాళ అందరం కూడా ఇక 4 ఏళ్ళు ఉన్నది, ఎలక్షన్లకు తొందర ఏం లేదు. ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం, ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉందాం. దానికోసం జైల్లో పెడతాడు కావచ్చు, నరేందర్ రెడ్డి గారిని పంపినట్టు, సురేష్ని పంపినట్టు, గోపాల్ నాయక్ని పంపినట్టు, ఆఖరికి హీరియా నాయక్ పరిస్థితి మీరు చూసే ఉంటారు. ఆయనకు సంగారెడ్డి జైల్లో ఛాతీ నొప్పి వచ్చింది. ఛాతీ నొప్పి వస్తే, గుండె నొప్పి వస్తే నిజంగా మనిషి అంటోడైతే ఏం చేస్తాడు, ప్రభుత్వం నడిపేటానికి మనసు ఉంటే ఏం చేస్తాడు, వెంటనే అంబులెన్స్ ఎక్కించుకొని ఒక దగ్గరలో ఉన్న బెస్ట్ హాస్పిటల్కి తీసుకుపోతాడు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఎరికేనా, కొడంగల్ రైతు, కొడంగల్ గిరిజనుడు నాకు భూమి అని అంటాడా, మా అన్న తిరుపతి రెడ్డి పోయి అడిగితే కూడా ఏడా అని చెప్పి గుండె నొప్పి అంటే బేడీలేసి పోలీసు జీబుల హాస్పిటల్కి పంపి హాస్పిటల్లో కూడా బెడ్ మీద బేడీలేసి గొలుసేసి ఆ బెడ్ గట్టేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పథకాల అమలు గురించి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలి అంటున్నారు కేటీఆర్. మూవింగ్ ఆన్, నిజంగా అక్రమ కట్టడమా లేక రాజకీయ ప్రతీకారమా? తిరుపతిలో వైసీపీ కార్పొరేటర్ బిల్డింగ్ కూల్చివేత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముమ్మాటికి అక్రమ కట్టడమేనని అధికారులు చెప్తున్నారు. కాదు, రాజకీయ కక్షతోనే అంతా చేస్తున్నారు అని వైసీపీ శ్రేణులు వాపోతున్నాయి. తిరుపతిలోని మారుతినగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారు అంటూ కూల్చివేతలు మొదలుపెట్టారు. అయితే బిల్డింగ్ ని కావాలనే కూలుస్తున్నారని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు వైసీపీ శ్రేణులు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా బిల్డింగ్ ని కూల్చేస్తున్నారంటూ నిరసనకు దిగారు. కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి మద్దతుగా బిల్డింగ్ లోకి వెళ్లి బైఠాయించారు మేయర్ శిరీష, తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్. కూల్చివేతను అడ్డుకుని అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎల్లుండి జరగనున్న డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఉన్న శేఖర్ రెడ్డిని కావాలని టార్గెట్ చేస్తున్నారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చివేయడం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా డిప్యూటీ మేయర్ పీఠం వైసీపీదేనన్నారు. ఇక ఆందోళనకు దిగిన వైసీపీ శ్రేణులతో పాటుగా మేయర్ శిరీష, తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ని అరెస్ట్ చేశారు. బిల్డింగ్ చుట్టూ మోహరించిన వైసీపీ శ్రేణులను చెదరగొట్టి కూల్చివేతలు మొదలుపెట్టారు.
తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇంకా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయా? వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అంటే ప్రస్తుతం అయితే కూల్చివేతలు నిలిపివేశారు. ఎందుకంటే సరైనటువంటి ఫోర్స్ లేకపోవడము, సరైనటువంటి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతోనే కూల్చివేతలను ఆపివేసినట్టుగా టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్నా. దాదాపుగా 100కు పైగానే తిరుపతిలో అక్రమ కట్టడాలు, అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగాయన్నదే టౌన్ ప్లానింగ్ వాదన. ఇందులో భాగంగానే అక్రమ కట్టడాలను ఈరోజు దాదాపుగా 13 స్ట్రక్చర్స్ని బ్రేక్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అధికారులు చెప్తున్న వాదన ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు, అంటే 22A కింద ఉన్నటువంటి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిగాయి. ఈ నిర్మాణాలకు ఎలాంటి పర్మిషన్ లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం అయితే నేను వైసీపీ కార్పొరేటర్కి సంబంధించినటువంటి శేఖర్ రెడ్డికి సంబంధించిన భవనము, ఈ భవనం దాదాపు 6 అంతస్తులు ఉంది. ఇందులో 3 అంతస్తుల్లో కొద్ది మంది వరకు మాత్రమే బ్రేక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కట్టడము ఈరోజు కూల్చివేయడానికి ప్రధానంగా రాజకీయ కక్ష సాధింపుతోనే జరిగిందని వైసీపీ భావిస్తోంది. నగర మేయర్ శిరీషితప్పుడు తిరుపతి నగర ఇన్ఛార్జిగా, వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూమన అభినయ్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులతో మోహరించారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున దాదాపుగా 1 గంటన్నర పాటు ఈ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. అయితే 3వ తారీఖున డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతోంది. పూర్తి స్థాయిలో వైసీపీకి 33 మంది కార్పొరేటర్ల మద్దతు ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి ఖచ్చితంగా ఓటమి చెందే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయంగా ఎదుర్కొనే విధంగానే శేఖర్ రెడ్డి ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నాడు. కాబట్టి అతను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలంటే ఇలాంటి కట్టడాలను కూల్చివేస్తామని హెచ్చరిక జారీ చేయడం ద్వారా, అంటే ఒక లొంగ తీసుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. అయితే అధికారులు మాత్రం చెబుతున్నది ఖచ్చితంగా ఇది అక్రమ కట్టడము, ఎప్పటి నుంచో అక్రమ నిర్మాణం జరుగుతుంది కాబట్టి నోటీసులు జారీ చేశాము. ఇదొక్క బిల్డింగే కాదు, తిరుపతిలో దాదాపుగా 100కు పైగానే భవనాలు ఇలాంటి అక్రమ నిర్మాణాలుగా గుర్తించాము. వాటన్నిటినీ కూల్చివేసేందుకు హైదరాబాద్లో వచ్చిన హైడ్రా తరహా ఒక ఆపరేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధించి కలెక్టర్ కూడా నివేదిక పెట్టాం. సరైనటువంటి స్టాఫ్ కానీ సెక్యూరిటీ కానీ వస్తే దీనంతా కూడా అలాంటి మెకానిజంతో పూర్తిగా కూల్చివేసేంత సిద్ధంగా ఉన్నామని టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈరోజు కూల్చివేత వ్యవహారం మాత్రము రాజకీయంగానే చర్చగా మారింది. ఇది రేపు 3వ తారీఖున జరిగే డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికపైన లేదంటే ఎన్నికపైన ఇది ప్రభావం చూపే అవకాశం అయితే ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఆళ్లగడ్డలో అన్నా చెల్లెళ్ళు ఢీ అంటే ఢీ అంటున్నారు. చూసుకుందాం, తేల్చుకుందాం, అవసరమైతే చర్చకైనా సిద్ధం అంటూ పొలిటికల్ హీట్ పెంచేశారు. దీంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు పోలీసులు. ఆళ్లగడ్డలో భద్రత కూడా మరింత పెంచారు. ఆళ్లగడ్డలో ఎక్కడ చూసినా అవినీతి అంటూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ నేత కిషోర్ రెడ్డి. మట్టి మాఫియా, భూ కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందంటూ ఫైర్ అయ్యారు. భూమా అఖిలప్రియ అరాచకాలపై అవసరమైతే చర్చకైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు. నువ్వు డైరెక్ట్గా డిబేట్కి రెడీ అంటే చెప్పు, ఎక్కడికైనా వచ్చి మీ కార్యకర్తలు మాట్లాడినవి నీకు వినిపిస్తాం. ఎవరో కాదు, మీ వాళ్ళు చెప్పేటి. ఇంకా ప్రజలు చెప్పేవి వింటే నువ్వు భయపడి సస్తారు. మొన్న ఉదాహరణకు ఒకటి జరిగింది. ఇక్కడ నాకు ఎవరో వీడియో పంపించినారు. శిల్పకళల వాళ్ళ దగ్గర లారీ లోడ్ దించడానికి వస్తే నువ్వు డబ్బులు కట్టు అని వసూలు చేస్తే లారీ తీసుకొచ్చి నీ ఇంటికాడ పెట్టినారు. చూస్తామంటే చూపిస్తాం తల్లి, ఏ పెద్ద ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఏ రోజు డిబేట్కి రెడీ అంటావో ఆ రోజు రెడీ. ఎంత దారుణంగా తయారైంది ఆర్లగడ్డలో. మళ్ళీ నా పేరు చెప్తే ఎవడైనా అంటే నీ పేరు చెప్పే జరుగుతున్నాయి ఇవి. ఈరోజు ఇసుక వసూళ్ళు అయితేనేమి, ఇవైతేనేమి, ఏవైనా అవినీతి అంతా నీ పేరే చెప్పి చేస్తున్నారు. ముందు నీది నువ్వు గడుపుకొని తర్వాత వేరే వాళ్ళ మీద విమర్శించడం నేర్చుకోండి. భూమా కిషోర్ రెడ్డి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన అఖిలప్రియ సవాల్ని స్వీకరిస్తున్నట్లుగా ప్రకటించారు. ఆళ్లగడ్డలో అవినీతిపై చర్చించడానికి ఎక్కడికో ఎందుకు, కిషోర్ రెడ్డి ఇంటికే వెళతానన్నారు. ధైర్యం ఉంటే చర్చలో పాల్గొనాలన్నారు. ఎక్స్-ఎమ్మెల్యేతో సహా ఎవరైతే అవినీతి జరుగుతుంది, ఎమ్మెల్యేలు చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారో, నేను డిబేట్ కి రెడీ. రేపు సాయంత్రము మీ ఇళ్ళకి వస్తున్నాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు అందరం కూడా మీ ఇళ్ల కాడికి వచ్చి డిబేట్లు కూర్చుంటున్నాము. మీరు వద్దన్నా కూర్చుంటాం, లేదు మీకు డిబేట్లకు మేము ఇళ్ల కాడికి రావద్దను. పోలీసులు ఎవరు రారు, పోలీసులు ఎవరు వచ్చి మిమ్మల్ని అడ్డుకోరు, మిమ్మల్ని ఇళ్ల నుంచి పంపించారు. మీ ఇళ్లలో మీరు కూర్చుంటారు, కుర్చీలో ఒకటి పెట్టండి, అది కూడా కావాలంటే నేను పంపిస్తాను. మీడియా మిత్రులు వస్తారు, వచ్చి డిబేట్ కు మేము కూర్చుంటాం. మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ధైర్యం మీకు ఉంటే కూర్చోనాడే.
ఇక అన్నా చెల్లెళ్ల మాటల యుద్ధంతో ఆళ్లగడ్డలో పొలిటికల్ కాకరేగింది. అన్నట్టుగానే కిషోర్ రెడ్డి ఇంటికి అఖిలప్రియ వస్తారన్న అనుమానంతో ఆయన ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. డిబేట్ తో శాంతి భద్రతల సమస్య వస్తుందంటున్నారు పోలీసులు. అఖిలప్రియపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని భూమా కిషోర్ రెడ్డికి పోలీసులు సూచించారు. అయితే ఆయన మాత్రం ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. చర్చ పెట్టి తీరాల్సిందే అంటున్నారు. మా ప్రతినిధి నాగిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగిరెడ్డి, అన్నా చెల్లెళ్ల సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రస్తుతం ఆళ్లగడ్డలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. అన్నా చెల్లెళ్ల మధ్య మాటల తూటాలు పేలుతుండటంతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఆళ్లగడ్డ పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఈరోజు ముగ్గురు ఆళ్లగడ్డ సీఐలు భూమా కిషోర్ రెడ్డికి ఇంటికి వెళ్లడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి కానీ భూమా శోభా నాగిరెడ్డి కానీ ఉన్నప్పుడు ఆ భూమా కుటుంబీకుల ఇంటి గుట్టు ఎప్పుడు కూడా బయటికి వచ్చేది కాదు. ఎప్పుడైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబంలో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఒంటరిగా మారిందని చెప్పొచ్చు. కుటుంబంలో మిగతా భూమా కుటుంబీకులందరూ కూడా ఒకటైన పరిస్థితి ఉంది. ఇప్పుడే భూమా కిషోర్ రెడ్డి కూడా ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చి ఆళ్లగడ్డ అఖిలప్రియకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అటు మాజీ ఎమ్మెల్యే కూడా కుటుంబం నుంచి వేరుగా వచ్చి అఖిలప్రియతో విభేదిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఆళ్లగడ్డలో భూమా కుటుంబంలో జరుగుతున్న విభేదాలు ఒకసారిగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. ఈ విమర్శలు కాస్త కార్యకర్తల మధ్య కూడా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండటంతో ఒకసారిగా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఇవి ఎంతవరకు దారి తీస్తాయోనన్న చర్చ జరుగుతున్న పరిస్థితి ఆళ్లగడ్డలో కనిపిస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఈసారి కూడా ఏపీకి ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుతో పాటు ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి ప్రత్యేక నిధులిచ్చింది కేంద్రం. పోలవరం ప్రాజెక్టుకి 5,936 కోట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్గా 12,157 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కి 3,295 కోట్లు కేటాయించింది కేంద్రం. ఇక విశాఖ పోర్ట్కి 730 కోట్లు, ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి 162 కోట్లు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి 186 కోట్లు ఇచ్చింది. లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్కి 375 కోట్లు, రోడ్లు, వంతెనల నిర్మాణానికి 240 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ప్రాజెక్టు 2వ దశకి 242 కోట్లు కేటాయించింది కేంద్రం. పోలవరం ప్రాజెక్టుకి గత ఏడాది కంటే 400 కోట్లు అదనంగా కేటాయింపులు జరిగాయి. మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, కేంద్ర బడ్జెట్లో ఈసారి కూడా ఏపీకి ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కేంద్రాన్ని పాలిస్తున్న ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక భాగస్వామ్యం కావడంతో బడ్జెట్తో పాటు బడ్జెట్తో సంబంధం లేకుండా కూడా రాష్ట్రానికి ప్రాతినిధ్యం లభిస్తూ వస్తుంది. పర్టికులర్గా బడ్జెట్లో కూడా కీలక ప్రాధాన్యత లభించింది. కేంద్రం చాలా చోట్ల పైలట్ ప్రాజెక్టులుగా తీసుకున్న చాలా స్కీమ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో దాన్ని అడాప్ట్ చేసుకునే విధంగా చాలా వాటిని అందుకు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో మిగతా పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, లేకపోతే అట్లాంటి వాటికి బడ్జెట్తో సంబంధం లేకుండానే గతంలోనే చాలా కేటాయింపులు చేసింది. మనం చూస్తే ఇటీవల కాలంలో గత 2 నెలలుగా చూస్తే ఆంధ్రప్రదేశ్కి మోడీ ప్రధాని హోదాలో వచ్చి దాదాపు 1,86,000 కోట్లకు సంబంధించిన ఎన్టీపీసీకి సంబంధించిన ప్రాజెక్టుకి ఆయన అక్కడ శంకుస్థాపన చేయడం. రీసెంట్గా అమిత్ షా కేంద్ర హోంమంత్రి ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన ఒక సౌత్ సంబంధించిన ఒక రీజనల్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం. సో ఆంధ్రప్రదేశ్కి అయితే ప్రాతినిధ్యం లభించడంలో కావచ్చు, ప్రాధాన్యత ఇవ్వడంలో కావచ్చు, నిధుల కేటాయింపులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ దాన్ని ఎక్కువగా వినియోగించుకోలేకపోయిందన్న ఆవేదన ప్రభుత్వంలో కనిపించింది. దాదాపు 20,000 కోట్ల రూపాయలని దాని ద్వారా రాష్ట్రానికి తీసుకురావచ్చు. దాని ద్వారా ప్రతి ఇంటికి నీటి కుళాయిని, సురక్షిత మంచినీటి కుళాయిని ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని గడువు పొడిగించాలని చెప్పి కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు కేంద్రం బడ్జెట్లో ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఆ జల్ జీవన్ మిషన్ని దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటన చేశారు. మిగతా చాలా కీలకమైన ప్రాజెక్టులైన పోలవరానికి సంబంధించి ఇప్పటికే బ్యాలెన్స్ గ్రాంట్తో పాటు అడిషనల్గా ఒక 6,000 కోట్లను అదనంగా ప్రకటించింది. మిగతా అనేక ప్రాజెక్టులకు సంబంధించి లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఒక బిజినెస్ స్ట్రాటజీకి సంబంధించిన ఒక స్టార్టప్ లాంటిది. దానికి సంబంధించి కూడా కీలకంగా నిధులు ఇవ్వడం జరిగింది. సో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కావచ్చు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కేంద్రం రాష్ట్రాలతో పాటు కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ బడ్జెట్ ప్రతిపాదన ఉన్నట్టుగా చెప్పడం జరిగింది.
సో ఏపీలో పరిస్థితి అలా ఉంటే అందుకు భిన్నంగా ఉంది తెలంగాణలో సిచ్యువేషన్. బడ్జెట్పై తెలంగాణలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు బీజేపీని కార్నర్ చేస్తూ విమర్శలు చేస్తుంటే వాటిని తిప్పికొడుతున్నారు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు. ఇది ప్రజారంజక బడ్జెట్ అన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ. ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడంతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసే డ్రీమ్ బడ్జెట్ ఇది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేశారని, సంక్షేమ పథకాలకు నిధులు పెంచడం అభినందనీయమన్నారు కిషన్ రెడ్డి. దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్ ఇది అన్నారు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్. పేద, మధ్యతరగతి, యువత, రైతు సంక్షేమానికి బడ్జెట్తో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. బడ్జెట్పై విపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలన్నారు బండి సంజయ్. కరెస్పాండెంట్ శ్రవణ్ లైవ్ లోనే ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. శ్రవణ్, ఇంకా ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి తెలంగాణకు కేటాయింపులపై? రైట్, ఓవరాల్గా బడ్జెట్ చూసుకుంటే ఇది ఒక సాధారణ స్థాయి బడ్జెట్ లాంటి అనే ప్రచారం అంటే ఒక ఇదే డిస్కషన్ అయితే జరుగుతుంది. పర్టికులర్గా తెలంగాణ అంశానికి వస్తే తెలంగాణ నుంచి సుమారుగా 1.5 కోట్ల వరకు ప్రతిపాదనలు వెళ్ళాయి. బడ్జెట్ ప్రతిపాదనల నుంచి కేంద్రానికి వెళ్ళాయి. కానీ ఏ ఒక్క దాంట్లో కూడా కేటాయింపులు జరగలేదు. రైల్వే ప్రాజెక్టులు ఉంటాయి, విభజన హామీలు ఉన్నాయి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి హోదా ఉంది, ఐటీఐఆర్ ఉంది, బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం ఇలాంటి అన్ని చాలా అంశాల మీద బడ్జెట్లో ప్రతిపాదనలు కేటాయించాలని చెప్పేసి కేంద్రానికి పంపించినా కూడా ఎటువంటి ప్రాతినిధ్యం అయితే లభించలేదు అనేది ఇటు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ వినిపిస్తుంది. కేవలం 40,000 కోట్ల రూపాయలనే జీఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తుంది. ఓవరాల్గా అన్ని ట్యాక్సులు కలుపుకుంటే ప్రతి నెల 1,00,000 కోట్ల రూపాయలు కేంద్రానికి వెళ్తున్నా కూడా ఆ స్థాయిలో కూడా కనీసం బడ్జెట్ కేటాయింపులు జరగలేదు అనేది ఇటు కాంగ్రెస్ పూర్తి స్థాయిగా దీని మీద అసహనం వ్యక్తం చేస్తుంది. ఇక కేవలం ఇది 140 కోట్ల ప్రజలకు సంబంధించిన బడ్జెట్గా కాకుండా కొంతమంది ప్రజలకు, కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గత సంవత్సరం ఏపీకి బడ్జెట్లో కేటాయింపులు ఇస్తే ఈ సంవత్సరం బీహార్కి కేటాయింపులు ఇచ్చారు. అంతే తప్పితే పెద్దగా దేశ ప్రజలను ఉద్దేశించి కేటాయించిన బడ్జెట్ కాదని కాంగ్రెస్ తీవ్రంగా దీని మీద అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. ఇక కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. అందులో 2 కేంద్ర మంత్రులు ఉన్నా కూడా తెలంగాణకి ఏం సాధించలేకపోయారు అనేది ఇటు బీఆర్ఎస్ నుంచి అయ్యుండొచ్చు, కాంగ్రెస్ నుంచి అయ్యుండొచ్చు విమర్శలు వస్తున్నాయి. కానీ ఇటు బీజేపీ మాత్రం దీని మీద ఒక ప్రజారంజకమైన బడ్జెట్గా ప్రచారం చేస్తుంది. అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్తుంది. వ్యవసాయానికి సంబంధించిన కూడా ప్రాధాన్యత ఇచ్చామని చెప్తుంది. కేవలం 12 లక్షల రూపాయలు ట్యాక్స్ డిబేట్ తప్పితే కూడా ఈ బడ్జెట్కి సంబంధించి ఏ రకంగా కూడా ఆమోదయోగంగా లేదు. ప్రజారంజకంగా లేని బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఓవరాల్గా అన్యాయం జరిగిందనేది ఇక్కడున్న వాదన. రైట్ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరి కాసేపట్లోనే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి రియాక్ట్ కాబోతున్నారు. ఆయన ఏం మాట్లాడతారో ఫోకస్ చేద్దాం. ఇది 5 at 5 బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి టీవీ9.